హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్టూడెంట్స్, ఈ ఛానల్ ద్వారా డిగ్రీ స్టూడెంట్స్ కోసం స్పెషల్గా కంప్యూటర్ క్లాసెస్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎవరైతే బీకామ్ బీఎస్సీ చదువుతున్నారో వాళ్ళకి డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, సో ఈ 3 ఇయర్స్లో ఉన్న 6 సెమిస్టర్స్ పేపర్స్ కంప్యూటర్ క్లాసెస్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్గా ఈ వీడియోలో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి 4th సెమిస్టర్ స్టూడెంట్స్ కోసం డేటా స్ట్రక్చర్స్ పేపర్ని నేను చెప్తున్నాను స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, లేట్ చేయకుండా వాళ్ళ యొక్క పేపర్ సిలబస్ ఏంటి, ఎలా ఉంటుంది, అసలు అందులో మనం ఏమేమి చూస్తామో, సో ఈ టాపిక్స్ అన్ని నేను చెప్తున్నాను. సో ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్. సో డేటా స్ట్రక్చర్స్లో మనకి ఓవరాల్గా ఇందులో వచ్చేసి 5 యూనిట్స్ ఉంటాయి స్టూడెంట్స్. ఓకేనా. సో ఫస్ట్ యూనిట్లో వచ్చేసి సో కాన్సెప్ట్ ఆఫ్ డేటా, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్, ఏడిటీస్ అని చెప్తాం, ఇది చూస్తాం. తర్వాత లీనియర్ లిస్టులు చూస్తాం, తర్వాత ఎరేస్ చూస్తాం. ఓకే, నెక్స్ట్ లింక్ లిస్ట్. సో ఇవి మనము ఈ యూనిట్లో చూస్తాం స్టూడెంట్స్. సో తర్వాత సెకండ్ యూనిట్లో వచ్చేసి స్టాక్స్, అదేవిధంగా క్యూస్. సో ఈ 2 చాప్టర్లు చూస్తాం. సో తర్వాత యూనిట్ 3లో వచ్చేసి ట్రీస్ గురించి చూస్తాం స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ 4th యూనిట్లో వచ్చేసి గ్రాఫ్స్ అనే టాపిక్స్ చూస్తాం. ఓకే, గ్రాఫ్స్ అంటే ఏంటి దాని గురించి పూర్తిగా చూస్తాం. తర్వాత 5th యూనిట్లో సార్టింగ్ అండ్ సెర్చింగ్. ఓకే, సార్టింగ్ అండ్ సెర్చింగ్. సో ఇవి టాపిక్స్, ఈ చాప్టర్ మనం చూస్తాం. సో ఇవి వాళ్ళకు ఉండేటటువంటి 5 యూనిట్స్. సో ఎవరైతే సెకండ్ ఇయర్ 4 సెమిస్టర్స్ బీఎస్సీ చదువుతూ ఉన్నారో వాళ్ళకి డేటా స్ట్రక్చర్స్ అనే పేపర్ ఉంటుంది. సో ఆ 5 యూనిట్స్ నేను ఈ వీడియోస్లో చెప్తాను స్టూడెంట్స్. ఓకేనా. సో లేట్ చేయకుండా ఫస్ట్ యూనిట్, సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ మీకు ఎలా అయితే క్వశ్చన్ టు ఆన్సర్ వస్తుందో సో అదే మాదిరి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టూడెంట్స్. సో ఓకేనా. సో ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ టాపిక్స్ మనం ఈరోజు చూద్దాం. ఓకేనా. సో ఫస్ట్ యూనిట్లో వచ్చేసరికి సో చూడండి, డిస్కస్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. ఓకేనా. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్కి సంబంధించి కాన్సెప్ట్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఓకే, సో చూడండి, దాన్ని ఇంకో విధంగా కూడా అడగవచ్చు. డిఫైన్ డేటా టైప్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ డేటా టైప్స్. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అని క్వశ్చన్ అడగవచ్చు, లేదా డేటా టైప్ అంటే ఏంటి, దాని డిఫరెంట్ టైప్స్ ఏంటి అనేది అడగవచ్చు. ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో అయితే ఈ క్వశ్చన్ కంటే ముందు డేటా స్ట్రక్చర్ అంటే ఏంటో చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా. సో మనకి ఏంటంటే పేపర్ టైటిల్ ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ జావా అని చెప్పేసి. సో మనం ఆల్రెడీ థర్డ్ సెమిస్టర్లో ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ జావా అనే పేపర్ మనం చూసాం. సో సేమ్ దానికి కంటిన్యూషన్ డేటా స్ట్రక్చర్స్ అనేది చూస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఇక్కడ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అనేది, సో సింపుల్గా డేటా స్ట్రక్చర్ అంటే చూడండి, ఇక్కడ మనకి ఇది ఒక పర్టికులర్ వే, దేనికోసము అంటే డేటాని ఆర్గనైజ్ చేయటం కోసము. సో సింప్లీ ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఏ పర్టికులర్ వే ఆఫ్ ఆర్గనైజింగ్ డేటా ఇన్ ఏ డిజిటల్ కంప్యూటర్. ఓకే, సో దట్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఎఫిషియెంట్లీ. అంటే మనము ఎఫిషియెంట్గా ఉపయోగించుకోవడం కోసము డేటాని ఒక పర్టికులర్ వేలో ఆర్గనైజ్ చేస్తాం. ఆ ఆర్గనైజ్ చేసే పర్టికులర్ వేనే మనం ఏమంటామంటే డేటా స్ట్రక్చర్ అని అంటాం స్టూడెంట్స్. ఓకేనా. సో ఇది డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి. ఓకే, సో తర్వాత మనం అసలు క్వశ్చన్లోకి వస్తే డేటా టైప్, డిఫరెంట్ డేటా టైప్స్. ఒకసారి డేటా అంటే, సో జనరల్గా డేటా అంటే కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అని చెప్పేసి అంటాం. సో అయితే అందరూ కూడా ఇన్ఫర్మేషన్ డేటా ఒకటే అనుకుంటారు. సో స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, డేటా అంటే కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్, ఇన్ఫర్మేషన్ అంటే విచ్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది డేటా, అంటే ఆ రా ఫ్యాక్ట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ అని చెప్తాం. అంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఉపయోగించుకోగలిగినది. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి చూస్తే టెక్స్టువల్గా డేటా అంటే, సో చూడండి, డేటా మీన్స్ వాల్యూ ఆర్ సెట్ ఆఫ్ వాల్యూస్ విచ్ ఆర్ రా మెటీరియల్ ఆఫ్ కాంపిటీషన్స్. అంటే చెప్పే కదా ఇప్పుడే, కలెక్షన్ ఆఫ్ రా మెటీరియల్, రా ఫ్యాక్ట్స్ అని చెప్పేసి అన్నాం. సో ఇక్కడ రా మెటీరియల్ అని చెప్పేసి సెట్ ఆఫ్ వాల్యూస్ ఆర్ వాల్యూ అని చెప్పి చెప్తూ ఉంటాం మనం డేటా అంటే. సో ఈ డేటా అంటే సింగులర్గా, ప్లూరల్గా ఒకటే ఫామ్ ఉంటుంది. డేటా అంటే మనము సింగులర్గా, ప్లూరల్గా ఒకటే అంటాం డేటా అని చెప్పి చెప్తూ ఉంటాం. సో ఎగ్జాంపుల్గా చూడండి, 55.051201/01/2016 జావా 21, 23, 25, 27, 29. సో అంటే ఈ రకమైనటువంటి డేటా కలెక్షన్ ఆఫ్ రా ఫ్యాక్ట్స్ అని చెప్తున్నాం కదా. అంటే మనకి నెంబర్స్ ఉండొచ్చు, ఫ్రాక్షన్స్ ఉండొచ్చు, నేమ్స్ ఉండొచ్చు, డేట్ స్ట్రింగ్స్ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా, కలెక్షన్ ఆఫ్ డేటా అని మనం ఏమంటామంటే ఇక్కడ
డేటా అని చెప్పి చెప్తా ఉంటాం. సో, అంటే రా ఫ్యాక్ట్స్. సో, రా ఫ్యాక్ట్స్ అంటే మనకి అది ఒక ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, టెక్స్ట్ కావచ్చు, గ్రాఫిక్స్ కావచ్చు, నంబర్స్ కావచ్చు, ఫ్రాక్షన్స్ కావచ్చు, నేమ్స్ కావచ్చు. సో, ఇలా కలెక్షన్ ఆఫ్ రా మెటీరియల్‌ని మనం ఏమంటామంటే డేటా అని చెప్పేసి చెప్తాం స్టూడెంట్స్. ఓకేనా? సో, ఈచ్ వాల్యూ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ సచ్ వాల్యూస్ ఆర్ టర్మ్డ్ యాస్ ఎ డేటా. అంటే ఒక్కొక్క వాల్యూని కానీ లేదా మనము ఆహ్, సింగిల్ వాల్యూని కానీ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ని కానీ మనం ఏమనొచ్చు అంటే డేటా అనొచ్చు స్టూడెంట్స్. ఓకేనా? తర్వాత డేటా టైప్. ఓకే. డేటా అంటే ఏంటో చూసాం కదా. డేటా టైప్ అంటే ఏంటి? ఏ డేటా టైప్ చూడండి. A data type is a term which refers to the kind of data that may appear in computation. అంటే మనము ఇక్కడ చేసేటటువంటి వర్క్లో కనిపించేటటువంటి డేటా ఏ టైపో చెప్పడానికి ఉపయోగించే ఒక టర్మ్ని మనం ఏమంటామంటే డేటా టైప్ అని చెప్తా ఉంటాం. ఓకేనా స్టూడెంట్స్? డేటా టైప్, డేటా. ఓకేనా? డిఫరెన్స్ అర్థమవుతుందా? డేటా అంటే ఏంటి? డేటా టైప్ అంటే ఏంటి? సో చూడండి, ఫర్ ఏ వెరైటీ ఆఫ్ రీజన్స్ వీ ఫైండ్ ఇట్ కన్వీనియంట్ టు క్లాసిఫై డేటా ఇంటూ డేటా టైప్స్. అంటే మనకు ఉన్నటువంటి డేటాని మనం ఏం చేస్తామంటే డేటా టైప్ లాగా డివైడ్ చేస్తూ ఉంటాం. ఏ రకంగా? బూలియన్ వాల్యూస్ లాగా. ఓకేనా? బూలియన్ వాల్యూస్ లాగా, నెంబర్స్ లాగా, అదేవిధంగా స్ట్రింగ్స్ లాగా. ఓకేనా? సో స్ట్రింగ్స్, నెంబర్స్, బూలియన్స్ని మనం డేటా అంటాము. వాటిని డేటా టైప్స్ లాగా డివైడ్ చేస్తూ ఉన్నాం స్టూడెంట్స్. ఓకే. సో చూడండి, ఇన్ మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంక్లూడింగ్ జావా ద ప్రోగ్రామర్ మస్ట్ డిక్లేర్ ద టైప్ ఆఫ్ ఎవ్రీ వేరియబుల్ అండ్ ఏ పారామీటర్. సో ఇక్కడ అది జావా అనే కాదు, సిలో కానీ, పైథాన్లో కానీ, పిహెచ్పిలో కానీ ఎక్కడైనా సరే ఒక వేరియబుల్ని కంపల్సరీగా మనం డిక్లేర్ చేయాలి. సో డిక్లేర్ చేసేటప్పుడే టైప్ ఆఫ్ డేటా అంటే అది ఏ టైప్ సంబంధించిన పారామీటరు, అది వేరియబుల్ ఏ టైప్ అనేది కంపల్సరీ చెప్పాల్సిందే స్టూడెంట్స్. ఓకేనా? సో చూడండి, మనం ఎప్పుడైతే ఒక వర్క్ చేసి అవుట్పుట్ని ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ని కూడా అది ఏ టైపో ఖచ్చితంగా ఇక్కడ మనము చెప్పాల్సిన అవసరం ఉంది స్టూడెంట్స్. ఓకేనా? సో తర్వాత ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రొవైడ్స్ సమ్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. అయితే ఇక్కడ చూడండి, మనకి ఈ డేటా టైప్స్ అనేవి 2 టైప్స్ స్టూడెంట్స్. ఒకటి బిల్ట్ ఇన్ డేటా టైప్స్, ఇంకోటేమో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని చెప్పి చెప్తా ఉంటాం. ఓకేనా? సో మనం చెప్పుకునే కాన్సెప్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్, ఏడిటీస్ అనేది ఉంది కదా. సో ఈ ఏడిటీస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, సో ఫస్ట్ డేటా చెప్పాము, డేటా టైప్ చెప్పాము. డేటా టైప్స్ వచ్చేసి మనకి 2 టైప్స్. వన్ ఏమో బిల్ట్ ఇన్ డేటా టైపు, ఇంకోటేమో యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో ఫస్ట్ మనం ఇక్కడ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ చూద్దాం స్టూడెంట్స్. ఓకేనా? బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే చూడండి, మనకి మనం ఇక్కడ సిస్టంలో వర్క్ చేసేటప్పుడు నువ్వు ఎంటర్ చేసేటువంటి డేటా ఏ టైపో నువ్వు ఖచ్చితంగా చెప్పాలి అని చెప్తా ఉన్నావు. అయితే మనం ఏమీ చెప్పాల్సిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కొన్ని అంటే డేటాని ఈ టైప్ ఆఫ్ డేటా అని డిఫైన్ చేసింది. సో అంటే మనం ఎంటర్ చేసిన డేటా ఏ టైపో ఆటోమేటిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి చెప్తా ఉంటుంది. సో అలాంటి దాన్ని మనం ఏమంటామంటే బిల్ట్ ఇన్ డేటా టైప్ అని చెప్తాం. సో విత్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దేర్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ డేటా టైప్స్ కాల్డ్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. సో అంటే ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కొన్ని డేటా టైప్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అని చెప్పి చెప్తా ఉంటాం స్టూడెంట్స్. ఓకేనా? సో అయితే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సి కనుక చూసినట్టయితే ఇంటూ, ఫ్లోట్, క్యార్, డబుల్ అని చెప్పేసి, ఈనం అని చెప్పేసి మనకి ఇంకా చాలా ఉంటాయి. సో ఇవి సిలో. అదేవిధంగా జావాలో చూస్తూ ఉంటాం బైట్, షార్ట్, ఇంటూ, ఫ్లోట్, బూలియన్ అని చెప్పేసి ఈ రకమైనటువంటి డేటా టైప్స్, బిల్ట్ ఇన్ డేటా టైప్స్ మనకి అక్కడ చూసాం. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ యూజర్ డిఫైన్ డేటా టైప్. సో మనం ఇప్పుడు బిల్ట్ ఇన్ డేటా టైప్ చూసాం కదా. సో నెక్స్ట్ యూజర్ డిఫైన్ డేటా టైప్. సో దానికే ఇంకొక పేరు ఏంటంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సో చూడండి స్టూడెంట్స్, మనకి అబ్స్ట్రాక్షన్ అంటే జావాలో ఉంది కదా. సో అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? హైడింగ్ ద ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అండ్ షోస్ ఓన్లీ ఫంక్షనాలిటీ టు ద యూజర్. ఎవరైతే యూజ్ చేస్తూ ఉన్నారో ఒక కాంపోనెంట్ని, అది ఎలా ఇంప్లిమెంట్ చేశారనే డీటెయిల్స్ అన్నిటిని హైడ్ చేస్తూ ఓన్లీ దాని ఫంక్షనాలిటీని మాత్రమే చూపించే కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్షన్ అని చెప్తాం. సో ఇక్కడ కూడా ఒక డేటా టైప్ అనేది దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారనే డీటెయిల్స్ని హైడ్ చేస్తూ ఓన్లీ ఫంక్షనాలిటీని మాత్రమే చూపిస్తే దాన్ని మనం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని చెప్తాం. సో చూడండి, ఇక్కడ ఏడిటి ఈజ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద క్లయింట్ ప్రోగ్రామ్స్ అండ్ ద డేటా టైప్స్ ఇంప్లిమెంటేషన్. అంటే క్లయింట్ యొక్క ప్రోగ్రామ్కి అదేవిధంగా డేటా టైప్ యొక్క ఇంప్లిమెంటేషన్కి ఇంటర్ఫేస్ లాగా పనిచేసే దాన్ని మనం ఏమంటామంటే ఏడిటి అని చెప్తాం స్టూడెంట్స్. ఓకేనా? సో ఇదేం చెప్తుంది? సో ఇట్ టెల్స్ ద క్లయింట్ ప్రోగ్రామర్
it tells the client programmer what operations she can use with the data type while hiding the డీటెయిల్స్ ఆఫ్ హౌ దోస్ ఆపరేషన్స్ ఆర్ యాక్చువల్లీ ఇంప్లిమెంటెడ్. అంటే యాక్చువల్గా అవి ఎలా ఇంప్లిమెంట్ చేశారనే డీటెయిల్స్ని హైడ్ చేస్తూ ఓన్లీ ఏ ఆపరేషన్స్ చేయాలి క్లయింట్ అనేవాడు అనే డీటెయిల్స్ మాత్రమే చూపిస్తే దాన్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని చెప్తాం. సో చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో ద ఏడిటి ఈజ్ అన్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ ఒకసారి మన టెక్స్టువల్గా వెళ్తే, వెన్ an application requires a special kind of data which is not available in built-in data type, then it is the programmer's responsibility to implement his own kind of data. అంటే ఎప్పుడైతే బిల్ట్-ఇన్ డేటా టైప్లో డేటా టైప్ డిఫైన్ చేయడం కోసమో అవైలబుల్గా ఉండదో అలా టైమింగ్లో ప్రోగ్రామర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఇంప్లిమెంట్ చేయాలి ఆ డేటా టైప్ని చూపించడం కోసం. సో దానికోసం చేసేటటువంటి డేటా టైప్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని చెప్తాము. దాన్నే యూజర్ డిఫైన్ డేటా టైప్ అని చెప్తాం. హియర్ ద ప్రోగ్రామర్ హ్యాస్ టు గివ్ మోర్ ఎఫర్ట్ రిగార్డింగ్ హౌ టు స్టోర్ వాల్యూ ఫర్ దట్ డేటా, what are the operations that meaningfully manipulate variables of that kind of data, amount of memory requires to store for a variable. సో ఇక్కడ చూడండి, ప్రోగ్రామర్ ఎఫర్ట్ దేనికి ఇవ్వాలి, అది ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి, అదేవిధంగా వాట్ ఆర్ ద ఆపరేషన్స్ మీనింగ్ఫుల్లీ మ్యానిపులేట్ వేరియబుల్స్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ డేటా. అంటే ఆ డేటా అంటే అది మనము ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి వాటిని మ్యానిపులేట్ చేయడం కోసం. అదేవిధంగా అమౌంట్ ఆఫ్ మెమరీ రిక్వైర్ టు స్టోర్ ఫర్ ఏ వేరియబుల్, అంటే ఏ వాల్యూని స్టోర్ చేసుకోవాలి, ఏ ఆపరేషన్ చేయాలి, అదేవిధంగా ఎంత మెమరీని అది రిక్వైర్ చేసుకోవాలి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. ద ప్రోగ్రామర్ హ్యాస్ టు డిసైడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ అకార్డింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో దీన్ని అంటే మనము ప్రోగ్రామర్ ఏ రకంగా ఆ డేటాని స్టోర్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ ఆపరేషన్ చేయాలి, అది ఎంత మెమరీని ఆక్యుపై చేయాలి. సో ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని చెప్తాం. సో ప్రోగ్రామర్స్ ఓన్ డేటా టైప్ టర్మ్డ్ యాజ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. ఓకేనా. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. ఓకేనా స్టూడెంట్స్. సో మనకి సి లాంగ్వేజ్లో స్ట్రక్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా జావాలో క్లాస్ అండ్ ఇంటర్ఫేసెస్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా. సో సింప్లీ సో అబ్స్ట్రాక్షన్ అనే కాన్సెప్టే మనకి ఇక్కడ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్లో ఉపయోగిస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. ఓకేనా స్టూడెంట్స్. సో ఇది డేటా టైప్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. డేటా అంటే ఏంటో చూసాం, డేటా టైప్ అంటే ఏంటో చూసాం. అదేవిధంగా డేటా టైప్స్ 2 టైప్స్, బిల్ట్-ఇన్ డేటా టైప్స్ అండ్ యూజర్ డిఫైన్ డేటా టైప్స్. బిల్ట్-ఇన్ డేటా టైప్స్ ఏంటో చూసాం. యూజర్ డిఫైన్ డేటా టైప్ని మనం అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని చెప్తాము. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఓకేనా స్టూడెంట్స్. సో మీకు ఈ క్వశ్చన్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే అన్నిటిని కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు. ఓకేనా. సో ఈ వీడియోస్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక సబ్జెక్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా స్టూడెంట్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీటిని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు స్టూడెంట్స్. ఓకేనా. థ్యాంక్ యూ.